మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. 10/5/25 నెల ఎస్ఐ గార్ల గారు ఒకటి ఫిర్యాదు స్వీకరించారు. అటు ఫిర్యాదు ఇచ్చిన వారు బడవత్ కేసులు గారు. వారు గార్ల పట్టణంలోని కొల్లింపూడి బజార్లో ఉంటారు. వారు ఇంటికి లాక్ చేసి హైదరాబాద్ వెళ్ళడం వల్ల గుర్తిన వ్యక్తులు ఇంట్లోకి జొరబడి ఇంట్లో ఉన్నటువంటి బీరువాని పగలగొట్టి ఆ బీరువాలో ఉన్నటువంటి కొంత నగదు మరియు చాలా ఆభరణాలు పోయినట్టుగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఎస్ఐ గార్ల గారు మరియు సిఐ బయ్యారం గారు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశం మేరకు సిసిఎస్ టీం కూడా దీన్ని పాల్గొంటున్న అందరూ కలిసి 3 నిఖిల్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకుని పోలీసు తీసుకొస్తే అతను పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయినాడు. పారిపోతూ మీ పేరు చెప్పిన మందు అవుతాను డాక్యుమెంట్ చేశాడు. దాని మీద కూడా మనం కేసు నమోదు చేసినాం. ఈరోజు నిఘా పెట్టి ఈరోజు ఉదయం సిసిఎస్ సిబ్బంది మరియు గార్ల ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. అంటే విచారణలో నేరాన్ని అంగీకరించి అతని వద్ద నుండి 3 తులాల చంద్రహారం, 2 తులాల వెంకటేశ్వర ఉంగరం, చెవిదిద్దులు ఒక 2 జతలు, పాత బంగారు పుస్తల పిల్లలు 2 కత్తులు, 2 పట్టీలు, 3,600 రూపాయలు నగదు, 2 సెల్ ఫోన్లు రికవర్ చేశారు. దీంతో పాటుగా బేజ్ అరవింద్ అనే వ్యక్తిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇతను కూడా ఈ నేరంలో పాల్పంచుకున్నాడు. ఇద్దరు అరెస్ట్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేస్తున్నాం. ప్రజలకు మా విజ్ఞప్తి, ఎవరు కూడా విలువైన వస్తువులు ఇంట్లో పెట్టి వెళ్ళరాదు. వీళ్ళైతే పోలీసు వాళ్ళు సమాచారం అందించాలి లేదా బ్యాంక్ డిపాజిట్ చేసుకోవాలి బ్యాంకులో. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఇళ్లలో సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకోవాలి. రక్షణ ఉంటుంది. ప్రతి సీసీ కెమెరా 100 మంది పోలీసు సమానం. ఇప్పటికే మా సిబ్బంది అందరూ కూడా అవేర్నెస్ క్యాంపులు అరేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతా ఉన్నాం.